విశాఖ పోర్ట్ ఆసుపత్రి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బి జగన్ డిమాండ్ చేశారు. పోర్ట్ ఆసుపత్రి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆసుపత్రి ముందు 98 రోజులుగా సిఐటియు ఆధ్వర్యంలో పలువురు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా బి జగన్ మాట్లాడుతూ పోర్టు లాభాల బాటలో పయనిస్తుందని, అక్కడ కార్మికుల పనితీరు వల్లే లాభాలను పోర్టు ఆర్జిస్తుందన్నారు. అటువంటి కార్మికుల కుటుంబాలకు ఆరోగ్య అవసరాలను తీర్చే పోర్టు ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయడం సరికాదన్నారు. ప్రైవేటీకరణ ఉండదని ఒక పక్క చెబుతూనే ప్రభుత్వం మళ్లీ ఆసుపత్రి ప్రైవేటీకరణకు టెండర్లను పిలుస్తున్నట్టు తెలుస్తుందన్నారు. ప్రైవేటీకరణ జరగదని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బి జగన్, సిఐటి విశాఖ జిల్లా కార్యదర్శి. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి గత 98 రోజులుగా నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలు పోరాటం చేస్తున్నాం కాబట్టే ఎవరు కూడా టెండర్ వేయడానికి ముందుకు రాలేదు. ఆ రకంగా టెండర్స్ ఓ పక్కన గవర్నమెంట్ రద్దు చేయకపోయినా రద్దు అయింది. కానీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు లేదా ఐపీఏ లేదా యాజమాన్యం చెప్తుంది ఏంటంటే రీటెండర్ వేస్తాం, ఎవరికి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. 40,000 మంది ఆరోగ్యాలతో ఇది చెలగాటం ఆడడం. మేము అడుగుతుంది ఏంటి, ఈరోజు ఈ సంవత్సరం చూసుకుంటే 780 కోట్ల రూపాయలు ఈరోజు లాభాలు వచ్చాయి. లాస్ట్ ఇయర్ 326 కోట్ల లాభాలు వచ్చాయి. అంతకుముందు 280 కోట్ల లాభాలు వచ్చాయి. ఆ రకంగా పోర్టులో ప్రతి సంవత్సరం లాభాలే వస్తూ ఉన్నాయి. కారణం అక్కడ ఉండే కార్మికులు పనిచేయడం వల్ల. ఇప్పుడు మేము అడుగుతుండే అక్కడ ఉండే కార్మికులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈరోజు వైద్యం అందించమని. కోవిడ్ టైంలో ఈరోజు హాస్పిటల్ ఉంది కాబట్టి ఈరోజు జిల్లాలో కానీ నగరంలో కానీ ప్రజానీకానికి కూడా ఒక ఆదర్శంగా వ్యవహారం చేసింది. అటువంటిది ఒక పైసా పెట్టుబడి పెట్టవసరం లేదు. కానీ ఈ భూములు అమ్ముకోవాలనుకుంటే చాలా భూములు ఉన్నాయి, అవి అమ్ముకోండి. కానీ హాస్పిటల్ భూములు అమ్ముకోవడం కాదు. మేము అడుగుతుంది హాస్పిటల్ తప్పనిసరిగా ఉంచాలి. ఉంచుతానని చెప్పేసి ఒక పక్కన చెప్తూనే రెండో పక్కన రీటెండర్ అని ఇంకో టెండర్ అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా రేపు ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే వచ్చున్నారు విశాఖపట్నం. నిన్న వచ్చి వెళ్ళారు మళ్ళీ. కానీ రేపు కూడా వస్తున్నారు. మీరు వెంటనే మోడీ గారితో కూడా మాట్లాడి హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపేటట్లు మీరు ప్రయత్నం చేస్తే సాధ్యం అవుతుంది. ఆ రకంగా ప్రకటన వచ్చేటట్లు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. మా హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపే వరకు మా దీక్షలు కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తాను. నా పేరు రామలింగేశ్వరరావు, యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. 98 రోజులుగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. అయినా మేనేజ్మెంట్కి వెనక్కి తగ్గట్లేదు. ఏదో విధంగా హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైన భూముల్ని ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున 40,000 మంది ఆరోగ్యాలతోటి చెలగాటం ఆడాలని చూస్తూ ఉంది మేనేజ్మెంటు. ఈ హాస్పిటల్ని ప్రైవేటు పరం చేయడం వల్ల ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులకే లాభం. ఏదైతే కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో, గతంలో మనం కోవిడ్లో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల లక్షలాది రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది. అలాగే చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది.